నీళ్ళు లేవు. ఎవరున్నాయి నీళ్ళు? ఎక్కడున్నాయి? ఏమని ఎక్కడున్నాయి? అంత కరువు ఉన్నాయి. అంత మంచిళ్ళు తాగడానికి బాటిళ్ళు ఇత్తలేరు తాగమంటే ఎవరు? పండ్లు అట్లనే ఉన్నాయి. కాలే అయితే కాలేదు మాకు. రివర్సా? ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ గ్యాసు అది మాపైతే అది కాలేదు. కరెంటు ఎత్తలేరు. ఏడెత్తుండు? ఎత్తలేడు. పడతలేవు కదా. పడతలేవు. ఏడవుతున్నాయి లేపా. పడతలేవు. రేవంత్ రెడ్డిగా అది గ్యాస్ అన్నాడు, కరెంట్ అన్నాడు. కరెంటు మాది కాలే. ఏం ఆయన గురించి చేసుకుంటుంటాను. ఇక రేవంత్ రెడ్డి ఆయన పనులకు ఆయన చూసుకుంటుండు. ఇప్పుడు ఆ గ్యాస్ అన్నది గ్యాస్ అయితే లేదు. ఆ కరెంట్ అన్నది కరెంట్ అయితే లేదు. ఒక ఆడోళ్ళకి మాత్రం బస్ ఫ్రీగా ఇచ్చిండు. ఆడోళ్ళు ఒకలే వేసిరు ఆయన. కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. దానంత వేస్ట్ పాలన ఏముంది రేవంత్ రెడ్డిది. ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇప్పటి వరకు సంవత్సరం దాటింది ముఖ్యమంత్రి అయ్యి. ఏం పండుగ చేసుకుంటారు? ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. మొన్న ఒక అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఇక బాబు గురించి ఒక్కరిని గురించి మంచిగా మాట్లాడింది తప్ప మిగతా వేస్ట్ వాడు చేసే పాలన అంతా. వాడు ఏవాటి ఏడో నోడు లేడు. ఊళ్ళో రైతులు ఏడుస్తున్నారు, సిటీలో ఉన్న జనాలు ఏడుస్తున్నారు. వాంతో లాభం వచ్చింది ఏం లేదు. ఒక్క గ్యారంటీ ఆడోళ్ళకి బస్సులు తప్ప ఏమి ఇచ్చినాడు? వేస్ట్. ఎవరికి వేసిండు? ₹1,00,000 పైన వాళ్ళకి వేసిండు. 2 లక్షల వేసిండా? చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మిస్టేక్ ఉన్నా కూడా ఏమున్నా దాన్ని చదువుకొని ఊరికి మనిషిని పంపించి అవునా కాదని తెలుసుకొని ఇచ్చారు. వీడు ఇస్తాడు అట్లా? నాకు ఇంతవరకు వాళ్ళే. మరి ఆడవాళ్ళకి ఇస్తాడు, అమ్మవాళ్ళకి ఇస్తాడానే? హాఫ్ టికెట్ పెట్టాలి ఆడవాళ్ళకు. ఆడేవాటి బస్సులు మూలకి బస్సులు లేవు. వేస్ట్. ఎందుకు చెప్పా ఫ్రీ బస్? ఎందుకు చెప్పు? ఆడవాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఊరికి పోతురు. పక్క ఊరు కూరగాయల కోసం బస్సులో పోతురు. అంతకుముందు ఊరికి అంతా కొనుక్కునేటోళ్ళు. ఎందుకే ఆయన వేస్ట్. 99% 100%కు తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు బాధపడడం లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year కూడా అయితే లేదు. చాలా మంది బాధపడుతారు. ఏం చెప్పడే ఉన్నది? వాడు ఎంత జల్లి దిగిపోయి అంత జల్లి తెలంగాణ ప్రభుత్వం సీఎం ఆయన కోరుకుంటే నిలబెడితేనే బెస్ట్. ఎందుకు చెప్పు దెబ్బల పాలే తప్ప ఏం లేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది.